ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. విలాపవాక్యములు 3:22-23. మన జీవితంలో ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఎదురైనప్పటికీ మనం పూర్తిగా కుంగిపోకుండా ఉన్నామంటే దానికి కారణం కేవలం దేవుని కృప మాత్రమే. రాత్రి చీకటి తర్వాత ఉదయం సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలాగే ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు మనపై కొత్త కనికరాన్ని, నూతన శక్తిని కురిపిస్తాడు. నిన్నటి తప్పులు లేదా బాధలు నేటి దేవుని కృపను ఆపలేవు. ఆయన మాట తప్పనివాడు, అత్యంత నమ్మదగినవాడు. గడిచిన కాలంలో మీకు ఎదురైన ఓటములు లేదా బాధల గురించి చింతించకండి. ఈ ఉదయం మీకు లభించిన ఒక కొత్త అవకాశం. లోకం మనల్ని విమర్శించవచ్చు, కాని దేవుని వాత్సల్యత అంటే కంపాషన్ ఎప్పటికీ ముగిసిపోదు. అది ప్రతిరోజూ ఫ్రెష్గా మనకు అందుతుంది. మీరు ఒంటరివారు కాదు. అత్యంత నమ్మదగిన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన కృప మిమ్మల్ని నిర్మూలం కాకుండా కాపాడుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్య కంటే మిమ్మల్ని ప్రేమించే దేవుని కృప చాలా పెద్దది. ఈ రోజును ఒక నూతన ఆశతో ప్రారంభించండి.